టీడీపీ పార్టీ ఆవిర్భావం అయ్యి 1982 సంవత్సరం మార్చి 29వ తారీఖున నట సార్వభౌమ విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ రామారావు గారు స్థాపించడం జరిగింది. అలాగే ఆయన ఒక సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్న నినాదంతో ఆయన తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించడం జరిగింది. తన మనుషులకి ప్రజలకి సేవ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒక ప్రత్యేకంగా పసుపు అనే రంగును, సైకిల్ అనే లోగోతో ఆయన ప్రారంభించడం జరిగింది. అలాగే ఆయన స్థాపించిన 9 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్లో మనకి పోరాటంలో మనం ప్రత్యర్థులుగా ఉండాలన్న కాన్సెప్ట్తోనే ఎన్టీ రామారావు గారి పార్టీని ఆవిర్భవించడం జరిగింది. 9 నెలల్లోనే ఆయన చేసినటువంటి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, పార్టీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని ప్రజలు 9 నెలల్లో గుర్తించి ఆయన ముఖ్యమంత్రిగా చేయటం జరిగింది. అలాగే ఎన్టీ రామారావు గారు గెలిచిన తర్వాత కూడా ఆయన చేసిన పరిపాలన చాలా సుభిక్షంగా ఉంది. పావలాకి రేషన్ బియ్యం ఇవ్వటం జరిగింది. డ్వాక్రా మహిళలకి పావలా వడ్డీతో ఆయన ఇచ్చేయటం జరిగింది. చాలా ఎన్నో అభివృద్ధి పథకాలు చేయటం జరిగింది ఎన్టీ రామారావు గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తే ఇప్పటికీ 5 సార్లు పార్టీ మన తెలుగుదేశం ప్రభుత్వం రావటం జరిగింది. అలాగే ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు రావడం జరిగింది. అలాగే ఇక్కడ 2 సార్లు ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత 2 సార్లు రావటం జరిగింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకం కింద మేనిఫెస్టోని రిలీజ్ చేయటం జరిగింది. అభివృద్ధి పదంలోనే ఆయన అనుకున్న విధంగా 6 పథకాలు చేయటం కూడా జరిగింది. 43 సంవత్సరాల నుంచి ఒక గర్వంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం అన్నది చాటి చెప్పినటువంటి మహనీయుడు మన నందమూరి తారక రామారావు గారు. ఎక్కడికి వెళ్ళినా కానీ, ప్రపంచ దేశాల్లో వెళ్ళినా కానీ మనకంటూ ఒక గుర్తింపు అన్నది తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఉన్నది. అలాగే ప్రతి నాయకుడు కూడా ఒక క్రమశిక్షణ, నియమ నిబద్ధలతో ఉండటం కూడా జరుగుతుంది. అట్లాగే ఈరోజు చూస్తే మనం తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎటువంటి మనకి రిమార్క్ అన్నది లేకోకుండా కూడా ప్రజలు చేసినటువంటి పథకాలను బట్టి చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇంకొక విధంగా చూస్తే ఇప్పుడు అంతా స్వపక్షంగానే ఉన్నది అని మనం అనుకుంటాం జరుగుతుంది. కానీ స్వపక్షంగా, ఏకపక్షంగా అన్నది ఏదీ లేకోకుండానే ప్రజల కోరికలకు మేరకనే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించడం జరుగుతుంది. అడిగిన వెంటనే కూడా ఈ ప్రభుత్వం ఈ పథకం బాగాలేదు, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని అంటే ఒక దార్శనికుడుగా చంద్రబాబు నాయుడు గారు చేయటం జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల మనకి పార్టీలో ఆవిర్భావ దినోత్సవం 43 సంవత్సరాలే కాదు, 100 ఏళ్ళు, 100 వసంతాలు పూర్తి చేసుకున్నా కానీ మనం ఇంకా దినదిన అభివృద్ధి చెందుతామే కానీ ఈ పార్టీలో ఉంటే ఈ పార్టీ మనకు ఒక గుర్తింపునిస్తుంది. ఈ పార్టీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి పదవులు అన్నవి వస్తాయి. ప్రతి ఒక్కడు కింద స్థాయి నుంచి పై స్థాయికి వరకు ఒక నాయకుడిగా, గుర్తింపబడినటువంటి నాయకుడిగా ఎదుగుతారనే కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం.